వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. ప్రస్తుతం మనము ప్రెస్ క్లబ్లో ఉన్నాము. ఎందుకంటే మన అందరికీ కూడా హృదయాలు కలిచివేసే ఒక సంఘటన కూడా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పాస్టర్ మరి ప్రవీణ్ కుమార్ గారు తను ప్రమాదవశాత్తు చనిపోవడం జరిగింది అన్నారు. కానీ అది ప్రమాదం కాదు, హత్యకు గురయ్యారు అని చెప్పేసి కూడా ఈరోజు క్రైస్తవులంతా కూడా గొంతెత్తి నినాదం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అసలు ఈ అనుమానాలు ఎందుకు వచ్చాయి, దేనివల్ల వచ్చాయి, అసలు నిజంగా తను హత్యకు గురయ్యారా లేకపోతే యాక్సిడెంట్లోనే చనిపోయారా అని చెప్పేసి కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మరి సల్మాన్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ అసలు అంటే ఇది అందరినీ కూడా కలిచివేసే ఒక విషయం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ విషయాలపైన అడిగేది కూడా లేదు, కానీ తప్పదు సార్. ఎందుకంటే అసలు తన మరణం వెనుక ఏం దాగుంది, అసలు తను హత్యకు గురి చేయబడ్డారా లేకపోతే నిజంగా ప్రమాదవశాత్తు చనిపోయారు? అమ్మ, ఇది పగడాల ప్రవీణ్ గారు ఒక మంచి సేవకుడమ్మా. ఆ సేవకుడితో పాటు డిబేట్స్ చేస్తూ ఉండేవాడు. ఆ డిబేట్స్లో ఏం చెప్పేవాడు అంటే కంపేర్ చేస్తూ చెప్పేవాడు. ఆ భగవద్గీత ఏం చెప్తుంది, బైబుల్ ఏం చెప్తుంది, అట్లా ఖురాన్ ఏం చెప్తుంది అనేది ఆ విషయంలో మూడిట్లో ఆయన క్లారిఫై చేసేవాడు. అది కొంతమందికి నచ్చల. వారు ఈయన మీద పగబట్టి ఈయన థ్రెడ్ చేయటం వచ్చారు. ఈయన ఆల్రెడీ ఈయన మెసేజ్ చెప్పడం కూడా జరిగింది. ఇది చాలా నాకు థ్రెట్ ఉంది, నన్ను చంపడానికి ప్లాన్ చేస్తున్నారని చెప్పడం జరిగింది. వారే చెప్పడం ఉంది. వారు డైరెక్ట్ చెప్పారు పబ్లిక్ మీడియాలో, మాకు ఇట్లా థ్రెట్ ఉంది, దయచేసి నన్ను గమనించండి అని కూడా చెప్పడం జరిగింది. కానీ ఏ ప్రభుత్వాలు కూడా దాన్ని సుమోటోగా తీసుకోవాలి, లేకుంటే కొంచెం ఎంకరేజ్ చేయాలి, లేకపోతే ఆయనకి ఏం సెక్యూరిటీ చేయాలి, ఏం చేయనటువంటి నిర్లక్ష్యంగా ప్రభుత్వాలు ఉన్నాయి. చాలా ఖండిస్తున్నాం. అంటే మీకు ఎప్పుడైనా చెప్పడం జరిగిందా సార్ పర్సనల్గా? అంటే నన్ను ఇట్లా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని కానీ ఎప్పుడైనా చెప్పడం జరిగింది? పర్సనల్గా చెప్పడం కాదు, పబ్లిక్ మీటింగ్లో చెప్పడం జరిగింది. పబ్లిక్లో నాకు ఇట్లా థ్రెట్స్ ఉన్నాయి, మీరు నా గురించి ప్రార్థించండి అనేది ఆయన చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ముఖ్యంగా ఇది హత్య అంటున్నారు. 100% హత్య అమ్మది. ఎందుకంటే మోటార్ సైకిల్ మీద డ్రైవింగ్ చేస్తూ పడిన నుంచి మోటార్ సైకిల్ దెబ్బ తినాలి, ఈయనకి దెబ్బలు తాకాలి. ఏం జరగల. ఆయన కళ్ళద్దాలు కూడా బ్రేక్ కాల, ఆయన మాస్క్ కూడా చినిగిపోలే. అవన్నీ ఒక సైడ్ పెట్టుంది. ఆయన ముఖం మీద ఇక్కడ గుద్ది చంపెట్టడం జరిగింది. అంటే బైక్ది ఫ్రంట్ లైట్ కూడా పగిలిపోయి ఉంది అని చెప్పేసి అదొకటి క్రాక్ వచ్చింది. ఇంకా బండి మీద స్క్రాచెస్ అనేవి లేవు. అక్కడ హర్షకుమార్ గారిని మాజీ ఎంపీ గారు వెళ్ళారు, అక్కడ మా క్రైస్తవ నాయకులు వెళ్ళారు, వాళ్ళందరూ చూసి చెప్పారు. కానీ అక్కడ ఏమీ జరగలేదు. అక్కడ మంచి బండి పడిపోయింది. దీని కింద ఆయన హెల్మెట్ కూడా ఎక్కడ స్క్రాచెస్కి వెళ్ళలేదు. కానీ పోలీసులు ఎందుకు సార్ మరి ఇలా నిర్ధారించారు? తను రోడ్డు క్రాస్ అయి పడిపోయారు అని చెప్పేసి, రోడ్డు బయటికి పడిపోయారు అంటే చీకట్లో తనకు కనిపించలేదేమో అని చెప్పేసి. అమ్మ, ఆయనకి ప్రాక్టీస్ చాలా ఉంది. ఆయన అన్ని మీటింగ్లకి మోటార్ సైకిల్ మీద వెళ్తేటువంటి అలవాటు. ఆయన ఏం కొత్తగా వెళ్ళిన వ్యక్తి కాదు. దాన్ని అట్లా క్రియేట్ చేస్తున్నారు. వారి వెనకాల చాలా బలమైన కుట్రదారులు ఉన్నారు. వాటిని బయట తీయమనే మా డిమాండ్. ఇప్పటి వరకు అయితే మీరు వీళ్ళు చేసి ఉంటారు అనే ఒక నిర్ధారణకు వచ్చారా సార్? ఇంకా రాలే. మేము వారు ఇచ్చే రిపోర్ట్స్ని బట్టి మళ్ళీ మేము సిఐడియా లేకపోతే ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి ఒక సంబంధించినటువంటి వారు ఎంక్వైరీ చేయాలనేది మేము ప్లాన్ చేస్తాం ఈ రిపోర్ట్ వచ్చినాక. అదే సార్, ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఏపీలో కావచ్చు, చాలాసార్లు కూడా ప్రవీణ్ గారి మీద చాలా ఎలిగేషన్స్ వచ్చాయి. అలాగే క్రైస్తవుల మీద కూడా ఎలిగేషన్స్ వచ్చాయి. ఇప్పుడు సమయం సందర్భం అవునో కాదో కానీ అడుగుతున్నాను సార్. ఎందుకంటే క్రైస్తవులు ఇతర మతాల వాళ్ళను ప్రేరేపించి వాళ్ళను మైండ్ డైవర్ట్ చేసి వాళ్ళ క్రైస్తవుల్లోకి లాక్కునే ప్రయత్నం చేశారు అని చెప్పేసి కూడా అబద్ధం అమ్మ. అటువంటి సందర్భమే లేదు. 1947 ముందుల నుంచి కూడా ఉన్నటువంటి క్రైస్తత్వం ఈరోజు ఇన్ని సంవత్సరాలు, సరే ఇండిపెండెన్స్ వచ్చి కూడా 48 సంవత్సరాలు. ఈ 47 సంవత్సరాలు ఉన్న 2%ఏనమ్మా. పైసలు ఇచ్చి కన్వర్ట్ చేస్తే 2% ఎందుకు ఉంటారమ్మా? అదంతా అపోహ, అది అబద్ధం. తర్వాత నేను క్రైస్తవుని అయ్యాను అంటే నేను ఎవరో పైసలు ఇచ్చేటువంటి సందర్భాలు ఎక్కడ ఉండవు. అదే వారి మనసుకు వచ్చినటువంటి అమ్మ. క్రైస్తత్వం అంటే చెడు చేయొద్దు, మాట్లాడొద్దు, మోసం చేయొద్దు, దొంగతనం చేయొద్దు, వ్యభిచరించొద్దు, చెప్పటం వారు. సిగరెట్ తాగొద్దు అని చెప్పడం వరకు వారి డ్యూటీ. నువ్వు మా దగ్గర రాని చెప్పిన సందర్భాలు ఎక్కడ లేవు, ఎవరు చేయరు కూడా. సార్ మరి తనకు థ్రెడ్ ఉందని తెలుసు, ప్రవీణ్ గారికి థ్రెడ్ ఉందని తెలిసి ఒంటరిగా ప్రయాణించారు. అది ఆయన థ్రెట్ ఉందని చెప్తున్నాడు, కానీ దేవుడు ఉన్నాడు, నాకేం జరగదు అనే ఒక ధైర్యంతో తిరిగినటువంటి వ్యక్తి ఆయన. అదే వేరే వాళ్ళతో 10 మందిని వేసుకొని కార్లు వేసుకొని తిరిగినటువంటి సందర్భం. కానీ ఈయన పాస్టర్స్ జనరల్గా, ఈ పాస్టరే కాదు, ఏ పాస్టర్స్ అయినా కూడా ఒంటరికి వెళ్ళి సేవ చేయటం అనేది అలవాటు. వాళ్ళకి వాళ్ళు వెహికల్ మీద వెళ్ళటం, ప్రేయర్ చేయటం, మళ్ళీ ఇంటికి రావటం, మళ్ళీ ఎవరైనా పిలిస్తే అక్కడికి వెళ్ళడం, ప్రేయర్ చేయటం, రావటం అనేది వారి వృత్తి ధర్మం. అది
వాళ్ళ ఫ్యామిలీని కలిసారు సార్? కలలేదమ్మా, ఈరోజు వెళ్తున్నాం. వాళ్ళంతా అన్కాన్షియస్లో ఉన్నారు, బాడీని చేసి చుట్టూ కూడా వెళ్ళలేదు. వాళ్ళు బామర్ది వాళ్ళు వెళ్ళారు, వాళ్ళు తీసుకొచ్చినాక మేమందరం కలుస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.